హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఈస్ పూర్ణిమ కుకిల్లా అండ్ వెల్కమ్ టు టుడేస్ లైవ్. సో ఈ లైవ్ వచ్చేసి నిన్న చెప్పిన మా బాబు ప్రీ సర్జరీ ప్రాసెస్ అంతా చెప్పాను కదా. మేము వెళ్ళిన డాక్టర్స్, తిరిగిన చెకప్స్, ఇదంతా నిన్న నరేట్ చేశాను. సో ఇట్ వాస్ ఎ బిట్ లెంతీ. సో అందుకే ఇది కొంచెం షార్ట్లో చెప్దామనుకుంటున్నాను. బట్ ఇలాంటి సీరియస్ టాపిక్స్ షార్ట్లో చెప్పేదానికంటే చెప్పేది కొంచెం క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడమే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. But I'll try to keep it as short and as clear as possible. So getting into the video, so this is going to be post surgery మేము పడ్డ ఇబ్బందులు ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో పోస్ట్ సర్జరీ ఏమైంది అంటే బాబుని ఒక 1.5 డే మేము హాస్పిటల్లోనే ఉంచాము. డాక్టర్ సూపర్విజన్లోనే ఉన్నాడు. ఐసీయూలో నుంచి నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు వితిన్ ఒక 4-5 అవర్స్ అబ్జర్వేషన్ తర్వాత. సో నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఫీడ్ ఎలా ఇవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఆఫ్టర్ ఫీడ్ ఎలా చేయాలి, బిఫోర్ ఫీడ్ ఎలా చేయాలి, తర్వాత ఎలా క్లెన్సింగ్ చేయించాలి మౌత్, బాబుకి స్నానం ఎప్పుడు చేయించాలి, ఇలాంటి కేర్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు మాకు చాలా ప్రాపర్గా చెప్పారు. చాలా మంచిగా డీటెయిల్డ్గా చెప్పారు. సో మా అత్తయ్య గారు, నేను, మా హస్బెండ్, మా పెద్ద బాబు, చిన్న బాబు, అంటే నేను, మా వారు, 2 పిల్లలు, మా అత్తయ్య గారు, మేమందరం వెళ్ళాం సర్జరీకి. అండ్ అక్కడ ఉండి అందరం చూసుకున్నాము. సో మా అత్తయ్య గారు మా పెద్ద బాబుని పట్టుకొని ఉండేవాళ్ళు. నాదేమో ఐసీయూ డ్యూటీ, మా హస్బెండ్ ఏమో అంటే అడ్మిషన్, ఈ పేపర్ వర్క్, కొంచెం డాక్టర్స్, బయట మెడిసిన్స్, అది ఇది ఈ తిరిగే వర్క్ అంతా మా హస్బెండ్ చూసుకునేవాళ్ళు. అండ్ మాకు హ్యాండీగా డ్రైవర్ కూడా ఉన్నాడు అప్పుడు. సో థ్యాంక్ యూ సతీష్ మాకు హెల్ప్ఫుల్గా ఉన్నందుకు. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై అత్తయ్య. సో థ్యాంక్ యూ అత్తయ్య, మీరు దగ్గరుండి, అఫ్కోర్స్ మీ బాధ్యత, మా బాధ్యత, మన అందరి బాధ్యత కాదని నేను అనట్లేదు. బాధ్యత అయినంత మాత్రాన ఎంతమంది బాధ్యతగా చేస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో అందరూ బాధ్యతగా ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయట్లేదు కదా ఈ రోజుల్లో. బట్ అయినా కూడా మీరు నేను వస్తాను అంటూ ఫస్ట్ నుంచి కూడా చాలా విల్లింగ్నెస్తో వచ్చారు. చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు పెట్టిన కేర్, కన్సర్న్, ఎఫర్ట్, మోహిత్ని భరించిన ఓపిక, అవన్నీ అయితే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, సో సర్జరీ తర్వాత ఐసీలో ఉన్నప్పుడు సిస్టర్సే మాకు హెల్ప్ చేశారు. అండ్ వాళ్ళే మొత్తం మాకు కేర్ అది చూపించారు. నాకు ఎలా పట్టుకోవాలి, బాబుని ఎలా పడుకోబెట్టి పోయాలి, అదంతా కూడా వాళ్ళే చూపించారు. అండ్ అది అయిపోయిన తర్వాత రూమ్కి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మీరు అలవాటు చేసుకోండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేము ఇక్కడ ఉన్నప్పుడే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, మేము అసెస్ చేయగలమని చెప్పారు వాళ్ళు. సో వాళ్ళ సూపర్విజన్లోనే నేను వాడికి ఫీడ్ ఇవ్వడము, అంటే ఫిల్లర్తో ఎలా పోయడం, అండ్ ఆ తర్వాత వాటర్తో ఎలాగా పోయాలి, ఐ మీన్ మన మెడిసిన్స్ వచ్చే క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్తో ఎలా ఫీడ్ చేయాలి, స్పూన్ ఫీడ్ చేసేవాళ్ళము, అలా డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసాము. అండ్ లాస్ట్గా ఏది కంఫర్ట్ ఉందో దానికి సెటిల్ డౌన్ అవుదామని డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసాం. బట్ లాస్ట్కి వర్కౌట్ అయింది మాత్రం మన మెడిసిన్స్కి వచ్చే ప్లాస్టిక్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్తోనే. అంటే మాకు దానికి మెజర్ మనకి 5-10 అట్లా ఉంటుంది కదా దాని మీద మెజర్మెంట్. సో ఎంత ఎంఎల్ ఇస్తున్నాం అనేది మాకు తెలిసేది. సో మినిమం పర్ ఫీడ్ 30 ml అన్నా ఇనిషియేట్ చేయండి, 30 ml నుంచి మీరు 100 ml తీసుకురావాలి పర్ ఫీడ్ అని చెప్పారు. సో 30 mlతో స్టార్ట్ చేసాం. వాస్తవంగా చెప్పాలంటే 20 ml ఇవ్వగలిగే వాళ్ళం. మిగిలిన 10 ml ఊస్తుంటే, కక్కుతుంటే వాడు మింగకుండా ఇట్లా సైడ్కి వెళ్ళిపోతూ ఉండేది. ఎందుకంటే వాడికి లిప్స్ క్లోజ్ అయ్యేవి కాదనమాట. సర్జరీ తర్వాత లిప్స్ ఇలా దగ్గరికి వచ్చేది కాదు. టంగ్ టై రిలీజ్ సర్జరీ చేశారని చెప్పాను కదా. సో టంగ్ కూడా కుట్లేయడం, టంగ్ కూడా అదంతా సర్జరీ జరగడం వల్ల బాగా ఇంత లావు స్వెల్ అయింది వాడి నాలుక. సో నాలుక స్వెల్లింగ్ ఉండడం వల్ల లిప్స్ అనేది క్లోజ్కి వచ్చేది కాదనమాట. నాలుక లిప్స్ మధ్యలో అడ్డం పడేది. అండ్ మనకి లెంత్ కూడా రిలీజ్ చేశారు కదా, సో ఎక్కువైందనమాట లెంత్. సో ఎప్పుడు అటాచ్ అయి ఉండేసరికి మనకి లోపలికి ఉంటుంది, బట్ అది అటాచ్ అయింది, అది డిటాచ్ చేసి కొంచెం ఫ్రీ అప్ చేశారు కాబట్టి టంగ్ లెంత్ ఎక్కువైపోయింది వాడికి ఇప్పుడు నోట్లో. సో అందువల్ల ఏంటంటే టంగ్ బయటికి వచ్చేదనమాట. వాడికి టంగ్ బయటికి ఉండేది, ఇలా ఉండేది వాడికి. నేను ఎక్కిరిస్తున్నాను అనుకోవద్దు, వాడికి నిజంగానే టంగ్ అలా బయటకు ఉండేది. సో ఒక 1 వీక్ 10 days పట్టింది వాడి టంగ్ లెంత్ అడ్జస్ట్ అయ్యి. మరి అది ఎలా అడ్జస్ట్ అయిందో నాకు తెలీదు. బట్ ఇప్పుడు నార్మల్గానే లిప్స్ క్లోజ్ అవుతాయి. ఆ స్వెల్లింగ్ తగ్గిపోగానే లిప్స్ మెల్లిమెల్లిగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట.
సో టంగ్ అలా బయటకు ఉండడం వల్ల వాడికి ఏంటంటే ఎప్పుడు ఇలా ఇటు నుంచో ఎటో నుంచి చొంగ కారుతూ ఉండేదన్నమాట. టంగ్ ఇలా బయటికి ఉండేది కదా, సో సలైవా అంతా అలా కిందకి కారుతూ ఉండేది. సో నెక్ చుట్టూ ఎప్పుడో క్లాత్ కప్పి ఉంచేసేవాళ్ళు. ఇలా మన కాలర్ ఉంటుంది కదా, ఇలా చుట్టూతో దోపేసి ఉంచేవాళ్ళం అనమాట. ఇంకేం చేయాలి, ఎన్నిసార్లు తుడుస్తాం, తుడిచి వాడికి ఇదంతా మేము ఇలా తుడిచి మంట వస్తూ ఉండేదన్నమాట. సో మరి ఇంకేం చేస్తామండి, చిన్న బాబు కదా, వాడి తప్పే ఉంది, అలా వాడు కావాలని నేను చొంగ కార్చట్లేదు కదా. సో మేమే కొంచెం ఆ టర్న్స్ తీసుకొని కొంచెం ఎప్పటికప్పుడు ఆ క్లాత్ వెట్ అవ్వగానే ఆ క్లాత్ చేంజ్ చేయడాలు, ఆ హైజీన్ మెయింటైన్ చేయడాలు, సో అలా చూసుకుంటూ ఉండేవాళ్ళము. సో మెయిన్ కేర్ వచ్చేసి దానికి అవసరమైందనమాట. అది ఎప్పుడు అలాగా 24 గంటలు నిద్రలో కూడా ఇలా సలైవా అనేది ఇలా కారుతూ ఉండేదన్నమాట. సో దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, వాడు పడుకున్నా కూడా తాగిన ఫీడ్ అంతా ఇట్లా వచ్చేసేది. లిప్స్ క్లోజ్ అవ్వవు కదండి, మీరు గుట్టకేసినా కూడా ఈ సైడ్స్లో అక్కడ ఇక్కడ పాలు చుక్కలు అవన్నీ ఉండిపోతాయి కదా, సో అవన్నీ కూడా వచ్చేస్తూ ఉండేవి. సో అలా వాడు చాలా సఫర్ అయ్యాడు, బట్ చాలా మంచిగా రికవర్ అయ్యాడు బై గాడ్స్ గ్రేస్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్స్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు చక్కగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, బాగున్నాడు, చక్కగా 3 letter వర్డ్స్ కూడా పలుకుతున్నాడు ఇప్పుడే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చెప్పారంటే కేర్ ఒక 1 month వరకు కూడా కంప్లీట్ లిక్విడ్స్ డైట్ మీదే ఉండాలి. లిక్విడ్స్ కూడా మామూలుగా ఏదో మిక్సీ పట్టేసి జ్యూసులు తెచ్చేసి బయట నుంచి పోయడం అలా కాదండి, కంప్లీట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేయమని అడ్వైస్ చేశారు. రూల్ ఏం పెట్టలేదు, అడ్వైస్ చేశారు. కంప్లీట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేయమని చెప్పారు. అండ్ అది కూడా ప్రతిదీ కూడా డబల్ ఫిల్టర్ చేయమని చెప్పారు. ఒక మస్లిన్ క్లాత్ కానీ ఏదైనా పల్చటి క్లాత్ తీసుకొని ప్రతిదీ కూడా డబల్ ఫిల్టర్ చేయమని చెప్పారు. అలా డబల్ ఫిల్టర్ చేసిన జ్యూస్, ప్యూరీస్, ఫుడ్స్ మాత్రమే, సాఫ్టెస్ట్ ఫుడ్స్ వేయమన్నారు. 6 months వరకు కూడా ఇప్పుడు కుర్కురేస్, లేస్, మన ఆలూ చిప్స్, అదే మన హాట్ చిప్స్ షాప్స్లో దొరుకుతాయి కదా, అలాంటి షార్ప్గా ఉండే చిప్స్, ఆబ్జెక్ట్స్, హార్డ్ ఐటమ్స్, కొంచెం మనకి నోటికి గరుగ్గా తగిలే ఐటమ్స్ అలాంటివి ఏమీ పెట్టద్దన్నారు 6 నెలల వరకు. సో మేము కూడా దాదాపుగా ట్రై చేసామండి. కాకపోతే ఒకటి, ఇంట్లో ఒక పెద్ద బాబు ఉండి వాడు అంతా గడ్డి కాదు అన్నీ తింటున్నప్పుడు మనకి చిన్న బాబుని ఏమీ తినద్దు, నువ్వు ఏమీ చేయొద్దు అంటే వాడు చిన్న బాబు కదండి, వాడికి ఏం తెలుస్తుంది. సో మేము కొంచెం కొద్ది గొప్ప రూల్స్ బ్రేక్ చేయాల్సి వచ్చింది టు బీ ఫ్రాంక్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంతవరకు వీలైతే అంతవరకు చేసాం. 100కి 100 ఎవరం చేయలేం, మా వల్ల కూడా కాలేదు. దట్టు వాడికి ఎలా అంటే స్టవ్ మీద ఏదైనా ఆయిల్ మరుగుతున్న వాసన వస్తే పూరి అని స్టవ్ దగ్గరికి వెళ్ళి ఏడ్చేవాడు. లేదు మనం ఏదైనా పోపు పెడితే వెళ్ళి నేను తింటానని అడిగేవాడు. అలా చిన్నపిల్లలు కదండి, స్మెల్, టేస్ట్ ఇవన్నీ వాళ్ళు చాలా తొందరగా పట్టేస్తారు ఏదైనా కూడా. మా పెద్ద బాబు పొరపాటున ఏదైనా బిస్కెట్టో చాక్లెటో తిని ర్యాపర్ ఎక్కడైనా డస్ట్బిన్లో వేయకుండా అక్కడ పడిపోయిందా, ఆ రోజు చచ్చామే. వాడి బాధ చూడలేక, వాడు అడిగినందుకు కాదు నా బాధ, నా కన్సర్న్ అది కాదు, అది చూపించి నేను తినాలని ఇలాగే అడిగేవాడు, అలా చూపించేవాడు. ఎంత పిటీగా అనిపించేదంట అసలు ఆ ఎపిసోడ్ అయితే, దారుణం అసలు. జేబులో డబ్బులు ఉంటాయి, చేతిలో అన్నీ ఉంటాయి, ఆర్డర్ పెట్టగలం, జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అన్నీ పెట్టడం వచ్చు, కానీ ఇంట్లో ఉన్నా కూడా పిల్లాడికి ఇవ్వలేనంత పరిస్థితి. అలాంటి కర్మకాత్ర ఎవ్వరికి రాకూడదండి. అంటే ఇప్పుడు మన పిల్లలు ఏదో వస్తువు అడిగారు, అది మనం ఇవ్వలేము, ఆ బాధ వేరే ఉంటుంది. బట్ మనం ఇవ్వగలము, తెచ్చేయగలము, మన ఇంట్లో ఉన్నాయి, మన చేతిలో ఉన్నాయి, మన పక్కన షెల్ఫ్లోనే ఉన్నాయి. కానీ మన పిల్లాడు గిలగిల కొట్టుకొని తన్నుకొని ఏడ్చినా కూడా మనకి ఇవ్వడానికి ఉండదు. సో అది ఎంత పెద్ద ఛాలెంజ్ అనేది నిజంగా, అది మామూలు టార్చర్ కాదు. అది మరి గంటకి పూటకి, ఎందుకంటే పిల్లలు అన్నాక చీటికి మాటికి ఏదో ఒకటి తింటానే ఉంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగుతారు బయట, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బత్తాయి జ్యూస్ ఆర్డర్ చేశారనుకోండి, 20 రూపీసో 25 రూపీసో ఉంటుంది యావరేజ్గా డిస్పోజబుల్ గ్లాస్ అంత జ్యూస్ నేను చూసినంత వరకు అయితే. దాంట్లో మీకు వచ్చే జ్యూస్ ఎంత, సగం కూడా రాదు కదా, సగం కూడా రాదు మీకు వచ్చే జ్యూస్. బట్ నీకు వచ్చే ఆ కొంచెం జ్యూస్లోనే వాడు మళ్ళీ వాటరు, షుగరు, ఐస్ అన్నీ మిక్స్ చేసి దానికంతా చార్జ్ చేసి తీసుకుంటున్నాడు. ఇక్కడ చార్జెస్ గురించి కాదు డిస్కషన్, అంటే మీరు తాగే రియల్గా ఉండే వైటమిన్, మినరల్, ఆ న్యూట్రిషియస్ కంటెంట్ అంతా కూడా హాఫ్ గ్లాస్ నిజంగా చెప్పాలంటే ఒక 30 to 35% మించి ఉండదు అందులో. సో మిగిలిన 65% మీరు యాడ్ చేసేది, తాగేది ఏదో ఒక ఫామ్లో వాటరే, అది ఐస్ క్యూబ్స్ అయినా వాటరే, షుగర్ అయినా మెల్ట్ అయిపోయి లిక్విడే అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇది మన వాటర్ కూడా వాటర్ ఫామే కదా. అంటే వాడు తాగే ఒక 100 ml క్వాంటిటీ 100 ml వాడు ఒక్కసారి కూడా తాగలేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 30 ml 2 times ఇచ్చేసేవాళ్ళం వరుస పెట్టి.
అంటే ఎట్ ద మ్యాక్స్ 60 ml తీసుకున్నాడు. అంటే వాడు తీసుకున్న 60 mlలో అప్రాక్సిమేట్గా ఒక 20-25 ml రియల్ కంటెంట్ ఉంది, మిగిలిందంతా వాటరే ఉంది. దాంట్లో వాడికి బలం రావాలి, రికవరీకి స్ట్రెంగ్త్ రావాలి, వాడికి మళ్ళీ మొత్తం హీలింగ్ అవ్వాలి, మళ్ళీ బాడీకి రోజువారీ యాక్టివిటీస్కి ఎనర్జీ కూడా సరిపోవాలి. ఇదంతా వాడు తాగిన 60 ml జ్యూస్లో తాగాలంటే అది ఎంత బలంగా ఉంటే కానీ వాడికి ఆ ఎనర్జీ ఆనది మీరు చెప్పండి. సో అలా ఉండేది సిచ్యువేషను. ఆ 60 ml తాగించడానికి నా తిప్పలు పడేవాళ్ళం, మామూలు తిప్పలు కాదు. ప్లస్ ఉన్న లిటిగేషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫిల్టర్డ్, అది కూడా డబల్ ఫిల్టర్డ్, మళ్ళీ మస్లిన్ క్లాత్ ఫిల్టరేషన్, ఒక్క చిన్న నలక, ఒక బత్తాయి తొన, అంటే ఈ చిన్న వస్తాయి కదా చిన్న ట్రాన్స్పరెంట్, ఒక తొన కూడా తగలకూడదని చెప్పారు. సో మామూలు టార్చర్ కాదు, ప్రతిదీ జల్లెడ పట్టడం, ప్రతిదీ ఫిల్టర్ చేయడం, ఫిల్టర్లో స్పూన్తో ఇలా 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 అనడం, అమ్మో మామూలు యాతన కాదండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇంత ఒక గంటకోసారి జ్యూస్ ఫిల్టర్ చేయడానికి ఇంత నొప్ప అని మీలో చాలామంది అనుకోవచ్చు. పైకి అన్నా అనకపోయినా, కామెంట్ సెక్షన్లో పెట్టకపోయినా మీరు అనుకోవచ్చు. ఓకేనా, నేను కూడా ఒప్పుకుంటా, నేను కూడా అనుకుంటా అది కష్టం కాదు, చాలా ఈజీ. ఒక్కసారి ఆలోచించండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి గంటకి మీరు ఫిల్టర్ చేయాలి. అది కూడా ఒక్కసారి కాదు, డబల్ ఫిల్టర్ చేయాలి. ఒక్క నలుసు కూడా రాకుండా డబల్ ఫిల్టర్ చేయాలి. అలా మీరు ఒక్కసారి మీరు ఊహించుకోండి, రాత్రి 11ంటికి లాస్ట్ వరకు నేను ఉండేదాన్ని. 11ంటికి మీరు పడుకుంటే నానా తిప్పలు పడి వాడికి 50 ml 60 ml ఏదో చేసి తాపిచ్చి పడుకోబెట్టారు అనుకుందాం. 12ంటికి మళ్ళీ అలారం లేచి పెట్టుకోవడం కాదు, 12ంటికి వాడు నోట్లో జ్యూస్ పోయాలి. అది టార్చర్. అంటే మీరు 11కి పడుకోవాలి, 11:30కి లేవాలి, వెళ్ళి 11:45 లోపల జ్యూస్ పిండి రెడీ చేయాలి, ఓ పావు గంట ఫిల్టరేషన్కి రెడీ పెట్టుకుంటే మీకు మళ్ళీ 12ంటికి మీకు అలారం మోగేసరికి వాడి నోట్లో జ్యూస్ పడుతుంది. అవునా, వాడిని నిద్ర లేపి మళ్ళీ అది తాపిచ్చి ఏడిపించి పడుకోబెట్టడం ఒక టాస్క్. అక్కడికి 12:20 అయిపోతుంది. మళ్ళీ మీరు 10 నిమిషాల్లో మళ్ళీ ఇంకోసారి జ్యూస్ ప్రిపేర్ చేయాలి, చూసారా, అది టార్చర్ అంటే. ఓకే, సో టార్చర్ ఎందుకు అంటున్నానంటే మనకు నిద్ర ఉండదు. 24 hours ఏమన్నారు అంటే గంటకి ఏమన్నారు. బట్ మా పేరెంట్స్ అన్నారు నీకు నిద్ర ఉండదు, వాడికి కూడా ఎన్నిసార్లు స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది, నైట్ 2 times ఒకసారి 2 hours ఒకసారి పెట్టుకో అంటే ఒక 1 week మాత్రం అవర్లీ ఇచ్చి తర్వాత నేనే స్పాన్ తీసుకున్నా. ఐ జెన్యూన్లీ యాక్సెప్ట్, నేనే స్పాన్ తీసుకున్నాను. ఎందుకంటే వాడికి ఏడ్చి పడుకుంటాడు, అరగంట లోపల నేను మళ్ళీ లేపుతాను, మళ్ళీ ఏడ్చి మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ అరగంట లోపల. దానివల్ల డే అంతా క్రాంకీ, ఆల్రెడీ వాడికి పెయిన్, మళ్ళీ ఆ క్రాంకీనెస్, ఆ చికాకు, ఆ తలకాయ నొప్పి, వాడికి చెప్పడం రాదు, నాకు అర్థం చేసుకోలేను వాడి బాధ, అర్థం చేసుకోగలనా నాకు వేరే చాయిస్ లేదు, నాకు మళ్ళీ రెస్ట్ ఉండదు. ఇదంతా దానికంటే సరే అని ఒక 1 month ఫాలో అయిపోయిన అదే 1 week ఫాలో అయిపోయిన తర్వాత సెకండ్ వీక్ వచ్చేసరికి నైట్ టైం మాత్రం 2 hours ఇచ్చేవాళ్ళు. ఈ కాకుండా ఒక 4 to 5 సిరప్స్ ఇచ్చారు. ఆ గ్యాప్ ప్రకారం పొద్దున సాయంత్రం సాయంత్రం ప్రతిదీ గ్యాప్ వైజ్గా ఇచ్చేవాళ్ళం అనమాట. ఇది ఉండేది, అది ఉండేది, అన్నీ ఉండేది. మళ్ళీ ఏది కూడా ఓవర్ హీట్ ఉండకూడదు, ఓవర్ కూల్ ఉండకూడదు, ప్రాపర్ టెంపరేచర్ చూసుకొని ఇచ్చేవాళ్ళం. తల తడవకూడదు అన్నారు. 1 week వరకు ఒళ్ళు తుడిచేవాళ్ళం, స్పంజింగ్ అంటారు కదా, స్పంజింగే చేసేవాళ్ళం. అండ్ ఆ తర్వాత మాత్రం ఇంకా మామూలుగా బాత్ అది చేయించేవాళ్ళం, తల మీద నుంచి రెగ్యులర్గా పోసేసేవాళ్ళం అనమాట. వాళ్ళు ఫింగర్ బ్రష్ పెట్టి చేయించమన్నారు, ఇంకేదో చాలా చెప్పారు. కాకపోతే ఒక్కటే చెప్పారు, పగలైనా రాత్రైనా నిద్రలో అయినా లేచినప్పుడైనా ఏడ్చినా మొత్తుకున్నా కింద పడ్డ బాబు ఏ పరిస్థితిలో ఉన్నా నోట్లోకి ఒక్క చిన్న వేలెల్లో కుట్టు తెగిందంటే మాత్రం హోల్ మొత్తం రీఓపెన్ అయిపోద్ది. మీరు ఏమైనా చేయండి, బాబు చేతులు కూడా బాబు నోట్లో పెట్టుకోకూడదు, ఏ ఆబ్జెక్ట్ కూడా వాడి నోట్లోకి వెళ్ళకూడదు అని చెప్పారు. వాడి వేలు, గోరు, పెన్సిల్, పెన్ను, ఎరేజర్, బల్పం ఏది నోట్లోకి పోకూడదు అని చెప్పారు. మనోడు వింటాడా? అసలే కోతి మనోడు. వాడి నోట్లోకి ఏది పెట్టుకోకుండా చూడాలనేది పెద్ద టాస్క్. పగలు రాత్రి వాడిని ఒకళ్ళు కనిపెట్టుకొని ఉంటేనే అది కుదురుతుంది. సో టర్న్స్ తీసుకునే వాళ్ళని నేను, మా మమ్మీ, మా అత్తయ్య గారు, మా హస్బెండ్, ఇంకా అట్లా ఎవరు వీలైతే వాళ్ళు, మా చుట్టాలు కూడా చాలామంది హెల్ప్ చేశారు. ఎవరు చేయలేదని కాదు, ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ అండి, ఒక్కళ్ళమే చేయలేము. సో అలా అదొక కేర్ చెప్పారు. సో ఇప్పటికి ఏం చెప్పాను, 1 month లిక్విడ్ డైట్ ప్రతి 1 hourకి ఇవ్వమన్నారు. ఫస్ట్ వీక్ అలాగే ఫాలో అయ్యాను. సెకండ్ వీక్ వచ్చేసరికి నైట్ డ్యూరేషన్ 2 hours ఒకసారి చేశాను. అండ్ నెక్స్ట్ 1 week తల తడవకూడదు అన్నారు, అప్పుడు స్పంజింగ్ చేసాము. ఆ తర్వాత హెడ్ బాత్స్ నార్మల్ రొటీన్ అయిపోయింది. ఫింగర్ బ్రష్, నార్మల్ బ్రష్ ఇవన్నీ చేయించమన్నారు. బట్ ధైర్యం సరిపోలేదు, మేమైతే చేయలేదండి. ఆ 35-36 కుట్లు చూసుకుంటూ పొరపాటున వాడైనా తల తిప్పితే నా చేయి తగిలితే మళ్ళీ హోల్ పడిపోతే మళ్ళీ టార్చర్ అంతా ఫేస్ చేయాలని చెప్పి నేనైతే దాని జోలికి కూడా పోలేదు. ఫింగర్ బ్రష్ అయితే చేయించలేదు.
అదది. అండ్ నెక్స్ట్ చాలా సాఫ్టెస్ట్ ప్యూరీడ్ చాలా 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 మెత్తడి ఫుడ్స్ వేయమన్నారు. సో అలాగే ఇచ్చాము డైట్. ఇంకా పప్పు తేట, గంజి, మజ్జిగ ఇలాంటి అన్నీ, అంటే ఏదైనా కూడా మింగడానికి ఈజీగా ఉండేటట్టు, గుటకేయడానికి వాడికి ఏవి ఆ కుట్లకు నొప్పి రాకుండా ఉండేటట్టు పెట్టమన్నారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలాగే పెట్టాము. 1 మంత్ ఒక 15 days 20 days అయిపోయిన తర్వాత ఉడకపెట్టిన పప్పు, ఫస్ట్ పప్పు తేట ఇవ్వమన్నారు. ఆ పప్పు పైన ఉంటుంది కదా నీళ్ళుగా, ఆ నీళ్ళు తాపిమన్నారు. సో పప్పు మీద తేట, గంజి ఇలా చాలా చేసాం. మజ్జిగ తాపించేవాళ్ళం. వాడికి జింజర్ డికాషను, సోంపు డికాషను, పారిజాతం టీ ఇవన్నీ అలవాటు. మా వాడు చాలా బాగా తాగుతాడు అవన్నీ. అల్లం టీ, ధనియా టీ, పుదీనా టీ, ఇంకా సొంటి పాలు ఇవన్నీ తాగుతాడు. చాలా బాగా తాగుతాడు నా అదృష్టం కొద్దీ. సో అవన్నీ తాపిస్తూ ఉండేవాళ్ళం. రాగిజావ అలవాటు. సో రాగిజావ మంచిగా పెట్టేవాళ్ళం, బెల్లం పౌడర్ వేసి పెట్టేవాళ్ళం. సో అలాగా బనానా ప్యూరీస్, ఫ్రూట్ మ్యాషెస్ ఇలాంటివి చేసేవాళ్ళం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కడ పలుకు రాకుండా, గడ్డలు లేకుండా మెత్తగా చేసేసి పెట్టేవాళ్ళం అన్నమాట. సో డైట్ పరంగా అది. అండ్ వాటర్ ఏది తినిపించినా తాపించినా కూడా నెక్స్ట్ వెంటనే వాటర్ తాపించి మౌత్ మొత్తం క్లెన్స్ చేయాలి. ఒకవేళ తాగట్లేదు అనుకోండి, ఊసేస్తున్నాడు అనుకోండి, ఊసినా పర్లా, ఫోర్స్ఫుల్గా ఊసేస్తాడు కాబట్టి ఆ డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది, పార్టికల్స్ అక్యుములేషన్ ఉండదని చెప్పారు. సో దట్ వాజ్ దాట్. అండ్ నెక్స్ట్ ఇంకా కేర్ అని చెప్పారు. బ్రషింగే కొంచెం ప్రాపర్గా ఫాలో చేయమన్నారు. అది మాత్రం మేము చేయలేకపోయామండి. అండ్ మేము చేసిన ఇంకో తప్పు ఏంటంటే ఆ గిల్ట్ కొద్దీ, అమ్మో అన్ని కుట్లు ఉన్నాయి, వాడికి ఎంత నొప్పి ఉందో ఏంటో అని ఆ పిటీ కొద్దీ ఆడు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఐస్ క్రీమ్లు, డైరీ మిల్క్లు, ఆ చాక్లెట్లు, ఈ చాక్లెట్లు, గారం కొద్దీ తెలుసుకొని తెలియకొని అందరం ఇప్పించేసాం. దానివల్ల వాడికి 2వ సర్జరీ దాకా వెళ్ళాల్సి వచ్చింది. సో ఫస్ట్ సర్జరీ స్టోరీ అయితే ఇదేనండి. సో పోస్ట్ సర్జికల్ కేర్ నేను ఇంతే బ్రీఫ్గా పెడదాం అనుకుంటున్నాను. సో 1.5 day తర్వాత ఇంటికి వచ్చేసాం. వాడిని హ్యాపీగా చూసుకున్నాం. ఇప్పుడు బాగున్నాడు, అంతా బాగుంది. ఇవాళ వెళ్ళి ఇందాక వాడి అడ్మిషన్ అది మాట్లాడొచ్చాను నర్సరీలోకి. సో July 15th వాడి బర్త్డే. సో ఆల్మోస్ట్ 3 కంప్లీట్ అవుతుంది వాడికి. సో యాక్చువల్లీ కొంచెం డిలే ఉంది వాడి ఏజ్, మనం ఇప్పటికే ఏజ్ దాటింది. బట్ స్టిల్ వాడి మెడికల్ ప్రొఫైల్ గుర్తుపెట్టుకొని వీ డు నాట్ వాంట్ టు రష్. టీచర్స్ కూడా అదే చెప్పాము. సో ఇన్ ఫ్యూచర్ అడ్మిషన్ అయితే వాళ్ళ మాట్లాడొచ్చాము, ఇంకా పేమెంట్ అది చేయలేదు. సో వెరీ సూన్ నేను ఇప్పుడు ఇది అయిపోగానే కూడా వాడికి నేను ఫీడ్ చేస్తున్న వీడియో, హాస్పిటల్ విజువల్స్ అవన్నీ కూడా మీకు ఎడిట్ చేసి అవన్నీ కూడా ఇప్పుడే పోస్ట్ చేస్తాను. మేబీ అప్రాక్స్ ఇప్పుడే అంటే మా పెద్ద బాబు వచ్చే టైం అవుతుంది, ఇప్పుడంటే ఇప్పుడే కాదు, బై ఎండ్ ఆఫ్ టుడే నేను మీకు ఆ నెక్స్ట్ పార్ట్ అవన్నీ కూడా ఖచ్చితంగా వాడిని ఫీడ్ చేయడానికి పడ్డ తిప్పలేంటి, వాడి మౌత్ ఎలా ఉంది, ఎలా స్వెల్ అయింది, అవన్నీ నేను ఫొటోస్ తీసుకున్నాను. రేపు పొద్దున వాడికి చూపించాలి, నువ్వు ఇంత కష్టపడ్డావు నాన్న, నిన్నప్పుడు చిన్నప్పుడు మేము ఇంత ఇబ్బంది పెట్టి అన్నీ చేయించాను అని వాడికి చూపించాలని ఉంది నాకు. సో ఐ వాంటెడ్ టు రికార్డ్ ఇట్ అండ్ ఐ రికార్డెడ్ ఇట్. ఆ సర్జికల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంది, ఐసీయూలో సిస్టర్స్ వాడిని ఎవరైతే కేర్ తీసుకున్నారో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఇన్సర్ట్ చేసి ఒక రీల్ పోస్ట్ చేస్తాను బై ఎండ్ ఆఫ్ ద డే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. అండ్ ఇవన్నీ కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్ కంటెంట్ అండి, ఇవన్నీ వ్యూస్ కూడా కోసం కాదు. సో మీకు ఇన్ కేస్ ఏదైనా ఇది జెన్యూన్, నిజంగా ఇది జరిగింది, తను సిన్సియర్గా చెప్తుందని మీలో ఎవరికైనా అనిపిస్తే ప్లీజ్ కైండ్లీ షేర్ దీస్ వీడియోస్ అండి. నిన్న పార్ట్ 1, ఇవాళ పార్ట్ 2, ఇవన్నీ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మాకు తెలియలేదు, ఎవరూ చెప్పలేదు, దీనికి సర్జరీ దాకా వెళ్ళే ప్రొసీజర్ అవుతుంది, మీరు కొండ నాలుక చెక్ చేసుకోవాలని ఎవరూ చెప్పలేదు, ఏ పీడియాట్రిషియన్ వార్న్ చేయలేదు. ఇలా ఇంకొకళ్ళకి రిపీట్ కాకుండా ఉండాలి అనే నేను ఈ వీడియో చేస్తున్నాను, అంతేకాని మీ సింపతి కోసం కాదు, మీ వ్యూస్ కోసం కాదు. సో అందుకని మీరు దయచేసి మంచి కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. నేను మరిన్ని డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్, బాయ్.